చేసిన దానికి ఒక తృప్తి ఉండాలి కదా. ఉద్యోగాలు లేక చాలామంది నానా అవస్థలు పడుతున్నారు, బాధ. అండ్ మెయింటెనెన్స్, అదర్ మెయింటెనెన్స్ స్టాఫ్ మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, ఈ రోజున ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కొత్తగా 9 మాసాలు అవుతుంది. ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజాపాలన అన్నాం. ప్రజలు కూడా ప్రజాపాలన చేసే ప్రభుత్వం రావాలి, ప్రజాస్వామ్యం కూడా 4 పాదాలు నడవాలి, పద్ధతి ప్రకారం ఉండాలి, ప్రజాపాలన రావాలని ప్రజలు కోరుకునే ప్రజలు మార్పు తీసుకొచ్చిండ్రు. ఇంద్రమ్మ ప్రభుత్వం రావాలని వచ్చింది అన్నప్పుడు, వచ్చిన తర్వాత మరి ఆ ప్రజల ఆలోచన ప్రకారమే పరిపాలన ఉండాలి, కొనసాగాలి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాధాకరణ విషయం మీరే కళ్ళారా స్వయంగా మీరు చూసిండ్రు. 9 మంది డాక్టర్లు ఉంటే ఇక్కడ పనిచేస్తున్నది 2. ఒకరు డెప్యుటేషన్ పై మహిళలు అంటే 6 మంది డాక్టర్లు రాలే. ఇక్కడ సూపరింటెండెంట్ వారానికి 1 రోజు వస్తాడట, వారానికి 1 రోజు. ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్. ఇక్కడికి వచ్చిన ఈఎన్టీ పేషెంట్ వస్తే ఇక్కడ ఏమి లేవు టెస్ట్గా చెప్పని ఆయన వనపడితే ఆయన నర్సింగ్ హోమ్ తీసుకుపోతాడట ఆ పేషెంట్లు. మిగతా డాక్టర్లు వంతుల వారీగా ఈరోజు నేను వస్తా, రేపు నువ్వురా, ఎల్లుండి నేను వస్తా అనే పద్ధతులు పెట్టుకుంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దీనికోసమేనా గతంలో నడిచినట్టుగా నడవడానికి వీలు లేదు. న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.